ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలో వెస్టర్న్ కంట్రీస్ వైఖరి మారుతూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. రీసెంట్ గా భారత్ లో అమెరికా రాయబారి సర్జియో గోర్ కీలకమైన వ్యాఖ్య చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ లో ఒక ముఖ్యమైన భాగము అని చెప్పి. పాకిస్తాన్ కూడా దీన్ని అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై, అక్కడ జరుగుతున్న హింసపై, అక్కడ పాకిస్తాన్ నియంత పాలనపై 70 మంది బ్రిటిష్ ఎంపీలు యునైటెడ్ నేషన్స్ కి ఒక లేఖ కూడా రాశారు. అంటే పిఓకే ఎప్పటి నుంచో భారత్ దక్కించుకోవాలి అనే డిమాండ్ భారత్ లో ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయని అనుకోవాలా? అంటే ఇది బిగ్ మూవే. పిఓకేకి సంబంధించి చాలా రోజులుగా విపరీతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్ళపైన సప్రెషన్ గురవుతున్నారు. పిఓకేలో ఎన్నికలు అనేవి ఎలాంటి పరిస్థితులకు దారితీసే మనం తెలుసు. ఎవ్రీ టైం కూడా పిఓకేకి సంబంధించి అక్కడ పెద్ద టస్సులు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా. అయితే ఈ తీవ్రమైన సంక్షోభం నేపథ్యంలో భారత్ కూడా చాలా వేదికలపై మాట్లాడింది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా హక్కులు, తర్వాత మా వనరుల్ని ఇది చేస్తున్నారు. పిఓకేల ఎన్నికలకు సంబంధించి కూడా హింస చెలరేగింది. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ తీవ్ర సంక్షోభం పైన 70 మందికి పైగా బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం అనేది ఒకటి. రెండోది, అక్కడ పరిస్థితులపై తక్షణమే దృష్టి సారించి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు వాళ్ళు ఒక లేఖ రాశారు. ఈ కశ్మీర్ పై ఏర్పాటైన ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ లేబర్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలో నిన్న ఈ లేఖనైతే పంపించారు. ప్రధానంగా పిఓకేల హింసాత్మక ఘటనలు, మరణాలు, గాయాల గురించి తమకు నివేదికలు అందుతున్నాయి. అక్కడ ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపేస్తోంది. అక్కడ ప్రభుత్వం అంటే ఎవరిది? పాకిస్తాన్ ప్రభుత్వమే కదా. ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయటువంటి చర్యలు పాల్పడుతోంది. ఆహారం, మందులు వంటి నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. బ్రిటన్ లో నివసిస్తున్న కశ్మీరీలు పిఓకేలో తమ బంధువుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆ లేఖలో అయితే ప్రస్తావించారు. ఏదేమైనా ఒక రంగం ఇది గుడ్ మూవే. పిఓకేకి సంబంధించి వాళ్ళు మొత్తం అన్ని దేశాలు సపోర్ట్ కావాలంటున్నారు. వాళ్ళకి మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే మనకు తెలుసు, బెల్చిస్తాన్ లిబరేషన్ సంబంధించి ఆల్రెడీ వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ బెల్చిస్తాన్ అంటూ స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. కొన్ని దేశాలు మద్దతు అడుగుతున్నారు. దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. వాళ్ళపైన కూడా సప్రెషన్ నడుస్తోంది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం రోజు నైసర్గికంగా మెజార్టీ వాటా కలిగి ఉన్న బెల్చిస్తాన్ ప్రాంతం వద్ద నల్ల జెండాలు ఎగరేశారు. అంటే అక్కడ ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది అన్నది ఒకటైతే, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఇబ్బంది కలిగించేవే. వాటిని సప్రెస్ చేస్తూనే ఉంది. కానీ 1 by 1 బెల్చిస్తాన్ విషయంలో కానీ, పిఓకే విషయంలో కానీ మిగతా దేశాలకు సంబంధించిన ఎంపీలు, మిగతా దేశాలకు చెందిన నేతలు అక్కడ ఇష్యూని అడ్రస్ చేయాలని మాట్లాడటం అనేది రియల్ గా మనం స్వాగతించదగింది. ఖచ్చితంగా ఈ విషయంలో భారత్ కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. పిఓకే విషయంలో కూడా కొంత వాళ్ళకి అనుకూలమైన ప్రకటనలు కూడా గతంలో మనం చేశాం. అలాగే రిపబ్లిక్ ఆఫ్ బెల్చిస్తాన్ సంబంధించి కూడా వాళ్ళు సపోర్ట్ అడుగుతున్నారు. భారత్ మాకు సపోర్ట్ చేయాలంటున్నారు. మమ్మల్ని స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకున్నాం, అందుకు మీరందరూ సపోర్ట్ చేయాలి అన్న ఒక బలమైన భావన వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. ఏదేమైనా ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు శాంతియుత చర్చలకు మార్గం సుగమం చేయడానికి భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి వ్యవస్థలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నామండి. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ అని, తర్వాత ఐక్యరాజ్యసమితి విధులు మనకు ప్రశ్న పత్రాలు అడుగుతుండేవారు టెస్టులు రాస్తున్నప్పుడు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అబ్బా ఐక్యరాజ్యసమితి అమ్మ అంటే ఒక ప్రపంచం అంతటికీ శాంతి నెలకొల్పడానికి ఎవరైనా ఇద్దరు గొడవ పడితే తీర్చడానికి ఐక్యరాజ్యసమితి ఉందనుకున్నాం. కానీ గత దశాబ్దంగా చూస్తుంటే ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ఇవన్నీ కూడా ఏంటంటే తోలుబొమ్మలు అన్నట్టుగా ఉన్నాయి. ఎవరు మాట వినరు. నిజంగా ఐక్యరాజ్యసమితి లాంటి వ్యవస్థలు నిజంగా బలంగా ఉంటే, భద్రతా మండలి లాంటి వ్యవస్థలే అత్యంత బలంగా ఉంటే ట్రంప్ లాంటి నేతలు అట్లా వ్యవహరించుంటారా? అందుకే ఇక్కడ ఏంటంటే కేవలం ఐక్యరాజ్యసమితే కాదు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో పాటు ఈ బ్రిటన్ ఎంపీలు ఏదైతే ఒక పాజిటివ్గా ఒక ఇష్యూని, వేరే దేశంలో జరుగుతున్న ఒక ఇష్యూని, వేరే దేశంలో జరుగుతున్న ఒక సప్రెషన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడాలి. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుని, పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండని, పాకిస్తాన్ ప్రభుత్వ అణిచివేతని ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టాలి. ఇది భారత్కు దౌత్యపరంగా ఇట్స్ ఏ గుడ్ మూవ్ భారత్ కూడా.